రాజకీయాల్లో అజాత శత్రువు వాజ్పేయి. రాజనీతిజ్ఞతతో పాలనా దక్షతకు మారుపేరుగా నిలిచిన ఆయన ఎన్నో ఏళ్లపాటు బీజేపీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. పోఖ్రాన్ అణు పరీక్షల ద్వారా భారతదేశ సత్తాను ప్రపంచానికి చాటిన ఆయనకు అపూర్వ గౌరవం దక్కింది. భారతరత్న అవార్డుతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాన్నే పణంగా పెట్టిన ఆ జన్మ బ్రహ్మచారిపై V6 స్పెషల్ రిపోర్ట్. అటల్ బిహారీ వాజ్పేయి సాదాసీదా రాజకీయ నాయకుడు కాదు, ఓ గొప్ప రాజనీతిజ్ఞుడు. RSS లో పనిచేశారు. జనసంఘ్ నాయకుడిగా పొలిటికల్ కెరీర్ ప్రారంభించారు. దేశ రాజకీయాల్లో జనతా ప్రయోగం ఫెయిల్ అయిన తరువాత పాత మిత్రులతో కలిసి 1980లో బీజేపీని ఏర్పాటు చేశారు. నేషనల్ పాలిటిక్స్ లో కాంగ్రెస్ కు శాశ్వతంగా ఓ ఆల్టర్నేట్ రాజకీయ పార్టీని తయారు చేశారు. ఎన్నో ఏళ్లపాటు బీజేపీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. పొలిటికల్ గా వాజ్పేయిది లాంగ్ ఇన్నింగ్స్. 6 దశాబ్దాలకు పైబడిన రాజకీయ జీవితం ఆయనదే. ముచ్చటగా 3 సార్లు ప్రధాని పదవి పగ్గాలు చేపట్టిన లీడర్. తన హయాంలో పోఖ్రాన్ అణు పరీక్షలు నిర్వహించి భారతదేశ సత్తాను ప్రపంచానికి చాటిన నాయకుడు. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన, స్వర్ణ చతుర్భుజి పేరుతో జాతీయ రహదారులను విస్తరించారు. రవాణా రంగం అభివృద్ధికి కృషి చేశారు. బీజేపీకి మతతత్వ పార్టీగా ముద్ర ఉన్న ముస్లిం సమాజంలో తనకంటూ గుడ్ విల్ తెచ్చుకున్నారు వాజ్పేయి. బీజేపీని ముస్లింలకు దగ్గర చేయడానికి ప్రయత్నించారు. ఎన్డీఏ కూటమికి సెక్యులరిజం ఫేస్ ఇచ్చారు. సిద్ధాంతపరంగా బీజేపీని వ్యతిరేకించే ఎన్నో పార్టీలు ఎన్డీఏ కూటమిలో కొనసాగాయంటే అది పూర్తిగా వాజ్పేయి చలవే. ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం వాజ్పేయి నైజం. 2002లో గోధ్రా అల్లర్లు జరిగినప్పుడు అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తీరును ఎండగట్టారు వాజ్పేయి. ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్న వ్యక్తి రాజధర్మాన్ని మరవడం ఏమాత్రం కరెక్ట్ కాదని కుండబద్దలు కొట్టారు. 2009లో హార్ట్అటాక్ వచ్చిన తర్వాత పూర్తిగా ఆస్పత్రికే పరిమితమయ్యారు వాజ్పేయి. మధ్య మధ్యలో కవిత్వాన్ని కలగలిపి ఎన్నో ఉత్తేజకరమైన ప్రసంగాలు చేసిన గొంతు ఇప్పుడు మాట్లాడడం మానేసింది. నిశ్శబ్దాన్ని ఆశ్రయించింది. సిద్ధాంతపరంగా తేడా వస్తే ఎవరినైనా కడిగి పారేసే వాజ్పేయి వ్యక్తిగతంగా గొప్ప హాస్యప్రియుడు. సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ. చలోక్తులు విసరడంలో దిట్ట. ఆయన జోకులు విని ఆనందించడానికి పనికట్టుకుని వచ్చేవాళ్లు కూడా ఉండేవాళ్లు. అయితే గొంతు సవరించకపోవటంతో ఇప్పుడు జోకులు వేయలేకపోతున్నారు. ఎదుటివాళ్లు జోకు వేస్తే మాత్రం గుండె లోతుల్లోంచి పెద్దగా నవ్వుతారు. అదే ఆయన ఆరోగ్య రహస్యం.